తెలుగుదేశం పార్టీ తెలుగు డైవర్షన్ పార్టీగా మారిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. శాసన మండలంలో మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై మంత్రి 66 సంవత్సరాలకు అనకుండా 33+33 అంటూ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. నమస్కారం అండి. నిన్న అసెంబ్లీలో తెలుగు డైవర్షన్ పార్టీ అదేనండి తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించిన వ్యూహాల గురించి, డైవర్షన్ పాలిటిక్స్ గురించి మరి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. నిన్న మండలిలో కూడా మండలిలో జరుగుతున్నప్పుడు మండలిలో స్పీకర్ గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ఎన్ని సంవత్సరాలకు లీజులకు ఇస్తున్నారు అన్న దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు 33 సంవత్సరాలు ప్లస్ 33 సంవత్సరాలు అన్నారు. అంటే బయటికి చెప్పేది 33 సంవత్సరాలు ప్లస్ ఇంకో 33 సంవత్సరాలు అంటే మీరు ఎన్నాళ్ళకి ఇస్తున్నారు, 33 66 అని స్పీకర్ గారు అడుగుతుంటే ఆయన చెప్పే మాట డైవర్షన్ చేయడానికి ఆయన మాటలు తడబడ్డారు ఆరోగ్య శాఖ మంత్రి గారు. అంటే ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళ ప్రభుత్వ విధానమే అలాంటిది మాటలు అసెంబ్లీలో కూడా అక్కడ కూడా మాటల్లో కూడా తడబడుతూ డైవర్షన్ చేస్తూ చేశారు. ఇదంతా కూడా 33 సంవత్సరాలు అన్నది బయటకు వచ్చేస్తుంది, 66 సంవత్సరాలు. దీని మీద ఎక్కడ డిస్కషన్ జరుగుతుందేమో అని తెలుగుదేశం ఎమ్మెల్యే గారు అనేటువంటి మన నందమూరి బాలకృష్ణ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొచ్చారు. ఏంటి, ఒక పక్క ఆయన బసవతారకం హాస్పిటల్కి యజమాని, అలాగే కామినేని హాస్పిటల్స్ యజమాని గారు, వీళ్ళిద్దరూ కార్పొరేట్ హాస్పిటల్స్ కి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ యజమానులు. వీళ్ళు ముఖ్యంగా డైవర్షన్ చేశారు. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఇస్తున్నారని తెలిసి వీళ్ళే ముందుకు వస్తున్నట్టున్నారు. మరి ముఖ్యంగా ఈ ఒక సామాజిక వర్గం వాళ్ళే వీళ్ళందరూ ముందుకు వస్తున్నట్టున్నారు, ఇంత కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నవాళ్ళు. అందుకే వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ అప్లై చేసి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రకరకాల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక అసెంబ్లీలో మాట్లాడవలసిన మాటలు గాని, ఒక సభ్య సమాజంలో కూడా ఎవరు బయట మాట్లాడరు అలాంటి మాటలు. ఆయన బాలకృష్ణ గారి వేషధారణ, ఆయన నిజంగా బయట తాగుతారు, ఊగుతారు, ఇలా అంటారు అనుకుంటూ ఉంటారు. పైన ఒక విగ్గు పెట్టుకుంటారు, చేతిలో పెగ్గు పెట్టుకుంటారు అని చెప్తూ ఉంటారు. అది మామూలుగా బయట తిరగడం సినిమాల వరకునే అనుకున్నాం. సాక్షాత్తు అసెంబ్లీలో కూడా నిన్న ఆయన నిజంగా అక్కడ తాగి వచ్చే మాట్లాడుంటారు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన ఎవరు మాట్లాడారు, మా నోటితో అనడానికి కూడా వినిపిస్తుంది. అంటే బయట వాగుతున్నారు మీ నాయకులు అందరూ కూడా సైకో దగ్గర. అంటే సైకోలు మీరు. నిన్న ఎవరో సైకో అన్నది అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు మళ్ళీ నిరూపించుకున్నారు. ఆయన ఒక మానసిక రోగి, పిచ్చోడు అనేసి ఒక సర్టిఫికెట్ ఉంది. అసలు అలాంటి మానసిక రోగి, పిచ్చోడు అన్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారో, ఎలా నెగ్గారో. పార్టీ తరఫున ఆయన నెగ్గేసిన మూల ఈ రోజుకి కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఆయనకి ఇంకా పిచ్చి పోలైనట్టుంది. అందుకే అసెంబ్లీలో